హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు తమిళనాడు ఫేమస్ తలపకట్టు మటన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దీన్ని దిండిగల్ మటన్ బిర్యానీ అని, దిండిగల్ తలపకట్టు మటన్ బిర్యానీ అని, దొన్నె బిర్యానీ, అలాగే చిట్టి ముత్యాల మటన్ బిర్యానీ రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారండి. ఎన్ని రకాలుగా పిలిచినా దీని టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే దీంట్లో వాడే మసాలాలు కానీ, రైస్ కానీ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉండి టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం నేను ఇక్కడ అరకిలో మటన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పావు టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్నానండి. వీటిని స్టవ్ మీద పెట్టుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. అలాగే మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసారి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మసాలా ఉప్పు మటన్కి బాగా పట్టి ముక్క అనేది టేస్టీగా ఉంటుంది, చప్పగా లేకుండా. చూసారు కదండి, మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు అర గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకుందాము. ఇంతలో బియ్యాన్ని తీసుకుందామండి. ఇక్కడ నేను చిట్టి ముత్యాల రైస్ తీసుకుంటున్నాను. ఈ బిర్యానీకి కంపల్సరీగా చిట్టి ముత్యాల రైస్ అయితేనే మీకు బాగుంటుందండి. ఎందుకంటే ఈ బియ్యంలో కొద్దిగా ఫ్లేవర్ అనేది మనకి బాస్మతి రైస్ ఎలా ఉంటుంది, ఈ బియ్యానికి ఒక సపరేట్ ఫ్లేవర్ అనేది ఉంటుంది. సో ఈ బిర్యానీకి ఈ రైస్ అయితేనే బాగుంటుంది. ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. దీనికోసం మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం 5 లవంగాలు, దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ మిరియాలు, అనాస పువ్వు 1, యాలకులు 6, జాపత్రి, రాతి పువ్వు, జీలకర్ర 1 టీ స్పూను, షాజీరా 1 టీ స్పూను, 2 ఎండుమిరపకాయలు, 2 టీ స్పూన్ల ధనియాలు, 3 గ్రీన్ చిల్లీస్, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ వేయడం వల్ల మీకు బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనకి మటన్ కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఒకసారి విజిల్స్ తీసుకొని చెక్ చేసుకుందాము. చూసారు కదండి, మటన్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ బిర్యానీకి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి. ఇందులో 2 లవంగాలు, దాల్చిన చెక్క, 3 యాలకులు, 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది వేగిన తర్వాత 2 ఉల్లిపాయలని ఇలా నిలువుగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మనకి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మీకు పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదండి, మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది. ఇందులోకి 3 మీడియం సైజు టమాటోలను కూడా బారుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని కాసేపు లిడ్ పెట్టుకుని మగ్గించుకుందామండి. ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, మనకి టమాటాలు అనేవి చాలా మెత్తగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ వేగడానికి కొద్దిగా టైం పడుతుందండి. ఎందుకంటే ఇందులోనే మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు ఇలాగా అన్ని ఫ్లేవర్స్ అన్నీ వేసాం కాబట్టి ఇది బాగా ఫ్రై అయితేనే మనకి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా ఎలివేట్ అవుతాయి. కాబట్టి ఒకసారి బాగా తిప్పుకున్నాక మళ్ళీ ఈ మసాలా పేస్ట్ అంతటిని కూడా కడాయి ఇలాగా స్ప్రెడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు సిమ్లో వేయించుకోవాలి. మళ్ళీ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో ఒక 2-3 సార్లు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనకి మసాలా అనేది చాలా బాగా ఫ్రై అయ్యి టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. ఎందుకంటే ఇందులో సోంపు అని, మిరియాలని చాలా డిఫరెంట్ మసాలాలు వేసాం కదా. ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నిటితో బిర్యానీ అనేది చాలా కమ్మగా ఉంటుందండి. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ మసాలా ఫ్లేవర్ అనేది పర్టికులర్గా తెలుస్తూ ఉంటుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి మసాలా చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, మనకి పుదీనా కొత్తిమీర కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా మనం ఉడకపెట్టుకున్న మటన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్నా కూడా ఏం పర్వాలేదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలా పేస్ట్ని గట్టిగా ఉడికించుకున్నాం కాబట్టి జస్ట్ ఈ వాటర్ అనేది ఆ మసాలాకి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు కనుక ఇలాగ సిమ్లో ఉడికించుకున్నామంటే మసాలా ఫ్లేవర్ అన్నీ కూడా బాగా పడుతుంది కాబట్టి. ఇప్పుడు ఇందులోకి అరకిలో బియ్యం అంటే 2 గ్లాసుల రైస్ వచ్చిందండి. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. అలాగే
రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఇది బాగా తెరలేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన ఈ వాటర్లోకి నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గరిటెతో బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం ఇందులోకి మసాలా పేస్ట్ అనేది వేసుకున్నాం కదా, అది అడుగంటుకుంటూ ఉంటుంది. కాబట్టి మధ్య మధ్యలో ఇట్లాగా తీసుకొని మీరు కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా రైస్ అనేది వాటర్ ఆల్మోస్ట్ ఇంకిపోయిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని దీని మీద లిడ్ పెట్టుకొని మరొక 10 నిమిషాలు కనుక ఉడికించుకున్నారంటే సిమ్లో మనకి తలపకట్టి మటన్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. చూసారు కదండి ఎంత బాగుందో. మీకు ఇందులోకి వేరే గ్రేవీ కూడా ఏం అవసరం లేదండి. ఫ్లేవర్ అంత బాగుంటుంది. మనకి ఉత్త బిర్యానీనే చాలా టేస్టీగా అనిపిస్తుంది. రైతాతో సర్వ్ చేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే దిండిగల్ తలపకట్టు మటన్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. దీంట్లో మనం మసాలాలు అనేవి చాలా ఫ్లేవర్స్ అనేవి వాడడం వల్ల ఈ బిర్యానీకి మంచి ఫ్లేవర్ అని వస్తుంది. అలాగే ఇది చెన్నైలో చాలా ఫేమస్ బిర్యానీ అనమాట. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1/2 kg చిట్టి ముత్యాల రైస్ని తీసుకోవాలండి. 1/2 kg అంటే ఈ 2 గ్లాసులు ఈక్వల్గా ఉంటుంది కాబట్టి 2 గ్లాసుల చిట్టి ముత్యాలు తీసుకున్నాను. ఈ చిట్టి ముత్యాలు మీకు బయట ఏ సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయండి. చిట్టి ముత్యాల రైస్ వాడితేనే మీకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఎందుకంటే దీనికి కూడా మన బాస్మతి రైస్ లాగా ఫ్లేవర్ అనేది సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇది నానడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి దీనికి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 4 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 అనాస పువ్వు, 1 జాపత్రి, రాతి పువ్వు 1/2 టీ స్పూను, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు, 2 ఎండుమిరపకాయలు, 2 టీ స్పూన్ల ధనియాలు, 3 పచ్చిమిర్చి, అలాగే 2 ఉల్లిపాయలని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి 3 టీ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. మనకి ఈ బిర్యానీకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి, మసాలా బాగా వేగాలి కాబట్టి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే 3 యాలకులు, 2 బిర్యానీ ఆకును కూడా వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని నిలువుగా ఇందులోకి వేసుకోండి. ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాం. మీరు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నట్లయితే మీకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత 3 మీడియం సైజు టమాటోలని నిలువుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఈ టమాటోలని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద లిడ్ పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కనుక బాగా మగ్గించుకున్నారంటే టమాటో అనేది మెత్తగా అయిపోతుంది. చూసారు కదండి, టమాటో అనేది మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అంతటిని కూడా ఈ టమాటోలోకి వేసుకొని ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి. మనకి ఈ మసాలా అనేది ఎంత బాగా వేగితే మనకి ఫ్లేవర్ అనేది అంత బాగా వస్తుంది. కాబట్టి దీన్ని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని ఈ పేస్ట్ అంతటిని ఇలాగ ప్యాన్కి ఈక్వల్గా అప్లై చేసి ఒక 2 మినిట్స్ పాటు 1 మినిట్ పాటు ఉంచితే మనకి బాగా ఫ్రై అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో ఒక 5-6 నిమిషాలు ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు 1/2 kg బియ్యానికి 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. ఈ చికెన్ కూడా బిర్యానీ పీస్ లాగా పెద్ద సైజు ముక్కలు కొట్టించామండి. ఎందుకంటే దమ్ చేసుకున్నప్పుడు ముక్కలు అనేవి చిదిముకోకుండా సపరేట్గా ఉంటాయి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని దీన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల ముక్క త్వరగా మగ్గుతుంది. అలాగే ముక్కకు ఉప్పు పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదండి, మనకి చికెన్లోని వాటర్ అంతా కూడా బయటికి వచ్చేసింది. ఇలాగ చికెన్లోని వాటర్ అంతా కూడా బయటకు వచ్చినప్పుడు దీంట్లోకి 1/2 గ్లాసు వాటర్ పోసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి.
ఇలా చేయడం వల్ల మనకి ముక్క అనేది గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం బిర్యానీ కోసమని పెద్ద సైజు ముక్కలు కొట్టించుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నామండి. గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ చొప్పున. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులోకి అరకప్పు పుదీనా, అలాగే అరకప్పు కొత్తిమీర. మనం చికెన్లో ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదండి, కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని వాటర్ని మళ్ళీ ఉప్పు వేసుకోండి. అలాగే మనం నానబెట్టుకున్న చిట్టి ముత్యాల బియ్యాన్ని కూడా ఇందులోకి వేసుకొని దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. రైస్ వేసిన తర్వాత మనకి బియ్యం అనేది 1/2 వంతు ఉడికేంత వరకు మూత పెట్టుకుండానే ఈ విధంగా ఉడికించుకున్నాము. చూసారు కదండి, ఆల్మోస్ట్ 1/2 వంతు వాటర్ ఎగిరిపోయిన తర్వాత గరిటతో ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టుకొని మరొక 1/2 గంట సేపు సిమ్లో ఉడికించుకున్నామంటే చిట్టి ముత్యాల బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే దిండిగల్ తలపకట్టు బిర్యానీ ఇంట్లోనే ఎంతో టేస్టీగా అయిపోయింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.